హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న మెట్రో సిటీగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు ముంబై, బెంగళూరు స్థాయిలో ఖరీదైన నగరాల జాబితాలోకి వేగంగా చేరుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిసరాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల వేలంపాటలు మార్కెట్ను పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, నియోపోలిస్ వంటి ప్రాంతాల్లో ఎకరం భూమి వందల కోట్ల రూపాయలు పలకడం కేవలం రికార్డు మాత్రమే కాదు, భవిష్యత్ రియల్ ఎస్టేట్ దిశను నిర్ణయించే సూచికగా మారింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఐటీ కారిడార్ భూముల వేలం మార్కెట్ కు కొత్త దిశ. ఆకాశాన్నంటుతున్న రాయదుర్గం, కోకాపేట్, గచ్చిబౌలి భూముల ధరలు. రాయదుర్గంలో ఎకరం 237 కోట్లకు విక్రయం. ప్రభుత్వ వేలం ధరలతో ప్రైవేట్ ప్రాజెక్టుల ధరల పెరుగుదల. శివార్లలో గజం ధరలు సామాన్యుడికి అందనంత దూరం. మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల భారమే. ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల పెరుగుదలతో నిర్మాణ రంగంపై ఒత్తిడి. ప్రాజెక్టుల్లో భూమి ఖర్చు 60% దాటిందంటున్న రియాల్టీ వర్గాలు. భూమి ధరల ప్రభావం నేరుగా ఫ్లాట్ కొనుగోలుదారులపై. సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుందా? హైదరాబాద్ రియాల్టీ భవిష్యత్తుపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చలు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కోకాపేట్ వేలంపాటలు ఆశ్చర్యం కలిగించగా, ఇప్పుడు రాయదుర్గం ప్రాంతంలో నమోదైన భూముల భారీ ధరలు మార్కెట్ను మరింత వేడెక్కించాయి. రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల ధర పలకడం ఆల్ టైమ్ రికార్డని చెప్పవచ్చు. ప్రభుత్వం నిర్ణయిస్తున్న ఈ భారీ వేలం ధరలను ఆధారంగా చేసుకుని ప్రైవేట్ డెవలపర్లు కూడా తమ ప్రాజెక్టుల ధరలను పెంచుతున్నారు. ఫలితంగా నగర శివారు ప్రాంతాల్లో కూడా గజం ధరలు సాధారణ ప్రజలకు అందని స్థాయికి చేరుతున్నాయి. ఒకప్పుడు 40 నుంచి 50 లక్షల్లో దొరికే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు 90 లక్షల నుంచి 1,20,00,000కు చేరుకోవటం మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఇసుక, సిమెంట్, స్టీల్, కార్మిక వ్యయాలు పెరగడం ఒకవైపుంటే, భూమి ధరల పెరుగుదల మరోవైపు నిర్మాణ రంగాన్ని మరింత ఖరీదుగా మార్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్న లెక్కల ప్రకారం ఒక ప్రాజెక్టులో భూమి ఖర్చు మొత్తం వ్యయంలో 25% నుండి 40% వరకు ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని ప్రీమియం ప్రాంతాల్లో అది 50 నుంచి 60% దాటిందని చెబుతున్నారు. ఈ ప్రభావం నేరుగా ఫ్లాట్ కొనుగోలుదారులపై పడుతోంది. మరోవైపు ప్రభుత్వం జూన్ 2026 నుండి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను భారీగా పెంచే దిశగా అడుగులు వేయటం కూడా మార్కెట్లో కలకలం రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో 100% నుండి 300% వరకు పెంపు ఉండొచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రాపర్టీ పన్నులు అన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత భారమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక ధరల కారణంగా మధ్యతరగతి కొనుగోలుదారులు వెనక్కి తగ్గితే రాబోయే కాలంలో లగ్జరీ ప్రాజెక్టులు అమ్ముడు పోక నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి మరియు అందుబాటు మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాలు. ఒకవైపు ఆదాయం, పెట్టుబడులు, గ్లోబల్ ఇమేజ్, మరోవైపు సామాన్యుడి సొంతింటి కల. ఈ రెండిటి మధ్య సరైన సమన్వయం లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరింత అసమానతలకు దారి తీయొచ్చనే చర్చ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో వేగంగా సాగుతోంది.